గుడ్. చాలా అద్భుతంగా పాడావు. ఈ పాటలో అమ్మ ప్రేమ గురించి గొప్పగా చెప్పావు. థ్యాంక్స్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అంత ప్రేమ మంచిది కాదు. మీ అమ్మంటే నీకు విపరీతమైన ఇష్టం అనుకుంటా. అవును. పాటలో ఉన్న అర్థంలోనే కాదు, ఆ పాట పాడినప్పుడు నీ ముఖంలో ఉన్న భావాల్లో కూడా మీ అమ్మ మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. కానీ అంత ప్రేమ పెంచుకుంటే ముందు ముందు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. మా అమ్మ మీద ఎంత ప్రేమ పెట్టుకోవాలో నాకు తెలుసు. ఆ ప్రేమ ఎంత ఉండాలో కూడా నాకు తెలుసు. అది మీకు తెలియక మీరు తప్పు చేసినట్టున్నారు. ప్రేమ అనేది కొంతవరకే ఉండాలి, కానీ మీరు చూపించే ప్రేమలా ఉండకూడదు. అవును, మీరు మీ భార్యను ప్రేమించాల్సిన దానికంటే ఎక్కువగా ప్రేమించారు. ఆ ప్రేమ వల్లే ఆమె మీకు దూరమైంది. అందరి ప్రేమ అలా ఉంటుందని అనుకోకూడదు. రై, అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. మీరు నా విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు నేనెందుకు మీ విషయంలో జోక్యం చేసుకోకూడదు? ఏయ్, నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పాను, అది తప్ప? నేను చెప్పింది కూడా అదే. మీరు తప్పు చేశారు అని చెప్పాను. అను, వీడిని అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పు. అను, ఆయనతో చెప్పు. మా అమ్మ ప్రేమ గురించి మాట్లాడినా, మా అమ్మ ప్రేమలో జోక్యం చేసుకున్నా, మా అమ్మ ప్రేమను దూరం చేద్దామని చూసినా అస్సలు బాగుండదు. అర్థమయ్యేటట్టు మీ ఫ్రెండ్కి క్లియర్గా చెప్పు. ఫ్రెండ్, జీ ఏదో తెలియక మాట్లాడాడు, నువ్వేం పట్టించుకోవద్దు. తెలియక కాదమ్మా, తెలిసి మాట్లాడుతున్నాడు. వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి సార్ మీరు కూడా వాడి మాటలకు ఎమోషన్ అవుతున్నారు? ఈ వయసులోనే వాడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూసావా? ఉద్రవే, వాడిని భరించలేను. 4 రోజులు కాదు కదా, వాళ్ళు 4 నిమిషాలు నా కళ్ళ ముందున్న నేను భరించలేను. వెంటనే వాడిని తీసుకొచ్చిన పంతులు గారితో మాట్లాడి వాడిని ఇంట్లోంచి తరిమేసే. రేపు ఉదయం కల్లా వాడు నాకు కనపడడానికి వీల్లేదు. కూర్చో. నో థ్యాంక్స్. ఏంటో చెప్పు. మీరు నాకిచ్చిన ప్రాజెక్ట్ వర్క్ మీరు నాకిచ్చిన సమయం కంటే ముందే పూర్తి చేశాను. ఈ ఫైల్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి. నేను మీకిచ్చిన మాట ప్రకారం 48 అవర్స్లోనే వర్క్ పూర్తి చేశాను. అలాగే మీరు కూడా నాకిచ్చిన మాటని నిలబెట్టుకోండి. ఏంటది? నిజంగా తెలియక అడుగుతున్నారా, తెలిసి కావాలని అడుగుతున్నారా? ప్రవేశం అనేసి అదేంటో చెప్పు. అదే, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే డబ్బిస్తానన్నారుగా, ఇస్తే నేను వెళ్ళాలి. మిమ్మల్ని అడిగేది, నేను పూర్తి చేసిన పనికి ఇచ్చిన మాట ప్రకారం డబ్బివ్వండి. రవి, చెప్పండి సార్. ఆవిడ గారు వర్క్ పూర్తయిందంట, డబ్బిచ్చి పంపించు. అలాగే సార్, ఒక్క నిమిషం మేడం. మేడం
థ్యాంక్ యూ. ఆశీర్వాదమైనా నిన్ను చూసి మెచ్చేనే ఒంటరిగా వనవాసం చేశాయి. సీతల్లే నేనుంటా గీతైనా దాటొస్తా రాముడిలా నా కోసం వస్తానంటే మీనాక్షి, పద డ్రాప్ చేస్తాను. కారెక్కు. అవసరం లేదు. చూస్తుంటే జ్వరం బాగా ఉందనిపిస్తోంది. అనవసరమైన మొండితనం మాని కారెక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇలా మీతో పాటు కారెక్కి కూర్చునే అర్హత మాకు లేదు. కారెక్కడానికి చూసుకోవాల్సిన తర్వాత కాదు, మనం ఉన్న పరిస్థితి. నీ ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు. వెళ్దాం పద. ఏంటి జాలి చూపిస్తున్నారా? జాలి చూపించడం లేదు, మూగుడనే బంధంతో కూడా మాట్లాడటం లేదు. ఆఫీస్ ఎండీగా మాట్లాడుతున్నాను. ఎండీకి స్టాఫ్ మీద బాధ్యత ఆఫీసులోనే కాకుండా అవసరమైనప్పుడు బయట కూడా ఉంటుంది. ఆఫీస్ సమయం పూర్తయ్యాక ఓ ఎండీగా మీకు సహాయం చేసే గొప్ప మనసు మీకుందేమో కానీ ఆ సహాయం పొందే చిన్న మనసు నాకు లేదు. అయినా నన్ను డ్రాప్ చేయమని నేను అడిగానా? ఎందుకు సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు? చూడు, నువ్వు వచ్చి అడిగితేనే నేను సహాయం చేయాల్సిన పని లేదు. అవతల వ్యక్తి ఆరోగ్యం బాలేనప్పుడు ఒక ఎండీగా కాకపోయినా సాటి మనిషిగా సాయం చేయాల్సిన బాధ్యత నాకుంది. చూడండి, మీతో వాదించే ఓపిక నాకు లేదు. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. నేను డ్రాప్ చేస్తానంటున్నా కూడా ఎందుకు కారెక్కనంటున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఇద్దరు కలిసి చేస్తే కనీసం వారం రోజులైనా పట్టే ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఎండీ గారు నా మీద కక్ష కొద్దీ 2 రోజుల్లోనే పని చేయించారనే కండిషన్ పెట్టారు. 48 గంటలు నేను నిద్రాహారాలు మానేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసేసరికి నాకు జ్వరం వచ్చింది. అందుకు ఎండీ గారికి కనికరం జాలి ఏమీ లేవు అని 10 మంది ముందు నన్ను బ్లేమ్ చేసి మెప్పు పొందాలని చూస్తున్నావు, అంతేగా? అలా మీ గురించి 10 మందితో చెప్పి మెప్పు పొందాల్సిన అవసరం నాకు లేదు. అసలు అలాంటి ఆలోచన కూడా నాకెప్పటికీ రాదు. నాకు డబ్బు కావాలి. అందుకే కష్టపడి మీరు చెప్పిన టైంకి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేశాను, అంతే. నిజంగా నాకు చెడు చేసే ఉద్దేశం నీకు లేనప్పుడు వచ్చి కారెక్కు. అసలే జ్వరంగా ఉంది. కళ్ళు తిరిగి పడిపోతే అందరూ దానికి కారణం నేనే అంటారు. చూడు, నీ ఆఫీస్ ఎండీలా అడగడం లేదు, నిన్ను దూరం చేసుకున్న భర్త వాసుదేవులా అంతకన్నా అడగడం లేదు. ఒక ఆడపిల్ల జ్వరంతో రోడ్డు మీద వెళుతుంటే మానవత్వంతో సహాయం చేయాలనుకున్న సాటి మనిషిలా అడుగుతున్నాను. వచ్చి కారెక్కు.